ఈరోజు జరగవలసిన ఏపీడిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది రద్దయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. చాలామంది చాలా దూరం వెళ్ళాక, చాలామంది వెన్యూల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయం తెలిసి వెనక్కి రావడం అయితే జరిగింది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా బస్ స్టాండ్ల వరకు బస్ ఫెసిలిటీ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళ సొంత అరేంజ్మెంట్స్తో వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఏపీడిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొత్త డేటు ఉందా, అసలు నిన్న ఎందుకు రద్దయింది, కోర్టు గురించి రద్దయిందా, కోర్టు కేసులో గురించి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి చెప్తానండి. ఇప్పుడు ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటాయి కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, హైప్ ఇవ్వండి ఖచ్చితంగా వీడియో. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, నిన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడానికి గల కారణం కోర్టు కేసు అయితే కాదు. అఫీషియల్గా వర్షం పడుతుంది, భారీ వర్షాలు 4 రోజులు ఉన్నాయని చెప్పేసి ఏపీడిఎస్ఎంఏ వచ్చేసరికి చెప్పడం జరిగింది వాతావరణ శాఖ వాళ్ళు. సో దానివల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే అప్పటికే బస్సులు పెట్టారు కదా, అభ్యర్థులు అక్కడ దాకా వచ్చారు కదా. అయితే వీళ్ళు జనం కూడా ఎక్కువ ఉండటం వల్ల, అక్కడ బురద ఉండటం వల్ల, అంటే పనులు చేస్తున్నారు కదా, వర్క్ జరుగుతుందిగా, మట్టి ఆల్రెడీ వర్షం పడి ఉండటం వల్ల మట్టి తడి చేసిపోయింది కాబట్టి ఇబ్బంది పడతారని చెప్పేసి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది నిజంగా మీ దరిద్రమే అనుకోవాలి, లేకపోతే మీ టైం బాగలేదని అనుకోవాలి. కానీ కొంతమంది ఏడాదాకి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అనేది పాపం ఇది కాదు. అయితే ఇక్కడ ఏంటంటే, మరి కొత్త డేట్ ఇస్తారా, ఎప్పుడు ఉంటుంది? కొత్త డేట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఎప్పుడు? ఈ నెల 28వ తారీఖున సండే రోజున ఈ ప్రోగ్రామ్ను ఖచ్చితంగా అయితే కండక్ట్ చేస్తారు. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ రాలేదు, మామూలుగా నడుస్తున్న ఒక అప్డేట్ ఇది. మరి అప్పుడే ఎందుకంటే, ఇప్పుడు వచ్చేసరికి ఎట్లాగో నిన్న ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది, ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక దసరాకి ఎట్టి పరిస్థితుల్లో ట్రైనింగ్ పంపిస్తామంటున్నారు కాబట్టి ఈ మధ్యలో మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేదానికి ఛాన్స్ ఉంది. మరి మీరు అడగచ్చు, కోర్టు కేసు నడుస్తుంది కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో అది కనుక ఇప్పటికే వీళ్ళు సీరియస్గా తీసుకున్నట్టయితే, అంటే ఆర్డర్స్ ఇప్పుడు రాకుండా ఉండవు, స్టే అయితే విధించలేదు, కానీ వాళ్ళు గనక దాన్ని గనక కన్సిడర్ చేసినట్టయితే ఆ పోస్టులో ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే వీళ్ళని ఆ పోస్టింగ్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఇవ్వమని చెప్పేదానికి ఛాన్స్ ఉంది. చాలామంది అడుగుతున్నారు, ఒకవేళ మెరిట్ లిస్ట్ చేంజ్ చేస్తారేమో, సెలక్షన్ లిస్ట్ చేంజ్ చేస్తారేమో అని చెప్పేసి. మెరిట్ లిస్ట్ అయితే చేంజ్ అవ్వదండి. మెరిట్ లిస్ట్లో నాకు తెలిసి అందరికీ రాసిన అన్ని పోస్టుల్లో మెరిట్ ర్యాంకు ఇచ్చినట్టున్నారు, దాని ప్రకారమే ఏముంటుంది. ఏమన్నా సెలక్షన్ లిస్ట్ మాత్రం మార్చాల్సి వస్తే మాత్రం 1-2 మార్పులు ఉంటాయి, కింద ఉన్న వాళ్ళకి దెబ్బపడిపోతుంది. ఇప్పుడు 60లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎస్ఏల్లో, వాటిల్లో ఎస్జిటీలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఎస్ఏలో ఉన్న వాళ్ళకు అక్కడ పోయితే దానికి ఛాన్స్ ఉంటుంది. టాప్ 3లో 30లో ఉన్న వాళ్ళకి, 50లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కింద ఉన్న వాళ్ళకి 100లో ఉన్న వాళ్ళకి దెబ్బలు ఉంటుంది అనమాట. నాకు తెలిసి అదంతా జరగదండి, ఆటోమేటిక్గా ఇక ఈ పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. ఇది జరిగే ప్రక్రియ ఇది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈసారి అంత ఛాన్స్ చేస్తారు, తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకోవట్లా. ఓకేనా, 16,500 పోస్టులు, 16,500 మంది, అందులో కొన్ని ఫిల్ కాలేదు. వీళ్ళందరికీ మళ్ళీ జీతాలు ఇవన్నీ కూడా అంతా సెట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు, వెబ్ కౌన్సిలింగ్ ఈ లోపు అయిపోద్ది. ఇదండి, ఇంకేదైనా అప్డేట్ తెలిస్తే చెప్తానండి. అందుకే వీడియోస్ పెట్టలేదు, దీని గురించి ఎడిదిరిగి వెళ్ళిపోతుందో అని రోజు చెప్పేసి. థ్యాంక్ యూ.